ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ సినిమా చూడాలి, చిరంజీవిని పొగిడారు కాబట్టి ఈ సినిమా చూడాలి అనే చిరంజీవిని పక్కన సార్ బ్లెస్సింగ్స్ అనే దాన్ని పోస్టర్లు వేస్తే సినిమా చూడాలనేది పోవాలి. సరే ర్యాపప్ చెప్పేద్దాము, ఒకసారి ఆఫ్లైన్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు తెలిసి అందరూ దీన్ని సదుద్దేశంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడటం వల్ల మేము కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరందరూ నా కోసం వచ్చి అండ్ మీ సపోర్ట్ తెలియజేసినందుకు ప్రతి ఒక్క ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన చాలా మాట్లాడారు, చాలా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తోటే చేశారా, వారి నాయకులే కావచ్చు లేదా వారి ఫ్యాన్సే కావచ్చు, వారిని సపోర్ట్ చేసేవారే కావచ్చు? ఇప్పుడు వారి ప్రోద్బలంతో మీకు ఏదైనా నచ్చకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఏంటి అని అడిగే హక్కు కానీ లేకపోతే ఒక ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మీకు నచ్చకపోయిందైనా సరే మీరు వ్యతిరేకించవచ్చు, మీకు నచ్చిందైనా సపోర్ట్ చేయొచ్చు. అలాగా వైఎస్ఆర్సీపీ నేనేమి కండువా కప్పుకోలేదు. నేను కార్యకర్తని కాదు, వైఎస్ఆర్సీపీ అభిమానిని. వైఎస్ఆర్ గారికి అలాగే జగన్ గారికి అభిమానిగా నా అంతటికి నేనుగా స్వచ్ఛందంగా నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఎవరు ప్రోద్బలం లేదు వెనకాల. థ్యాంక్ యూ. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఖచ్చితంగా నేను మన మంచు విష్ణు గారికి పక్కా మంచు విష్ణు గారికి సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఒక అధ్యాయాన్ని తిరగరాస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా నాగబాబు వచ్చి పలానా వాళ్ళకి మాత్రమే ఓటేయండి అని చెప్పి ఒక బ్లాక్మెయిలింగ్ లాగా వచ్చి సభ పెట్టడం, ఆ తర్వాత 900 మెంబర్స్ భయపడిపోయి వాళ్ళు ఫ్యామిలీ ఎవరికి వేలు చూపిస్తే వాళ్ళకి మాత్రమే ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఈసారి మంచు విష్ణు గారు అనేది చాలా శుభపరిణామం ఆయన ముందుకు రావడం. ఇది గనక ఒకవేళ మంచు విష్ణు గారు కానీ గెలిస్తే ఇంకా చిరంజీవి ఫ్యామిలీ రాజకీయాలకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలకి స్వస్తి పలికినట్టే. ఎవరికాళ్ళు స్వతంత్రంగా ఎదగడానికి అవకాశం వచ్చినట్టే. అలాగే ఓటర్లకి నేను చెప్పేది ఏంటంటే భయపడకండి. ఇంకా వాళ్ళ 13 సినిమాల్లో అవకాశాలు రాకపోతే, వాళ్ళ హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోతే కొత్త ప్రొడ్యూసర్లు మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కావచ్చు, కేసీఆర్ గారు హయాంలో కావచ్చు 10కి 100 మంది వస్తారు. సినిమా ఇండస్ట్రీలో మనకంటూ స్వేచ్ఛ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. అప్పుడు వస్తే ప్రొడ్యూసర్ బాగుంటాడు, 4 థియేటర్లు మొత్తం మన ప్రభుత్వాల చేతుల్లో ఉంటే అందరికీ న్యాయం, చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి అందరికీ న్యాయం జరుగుతుంది. ఏమంటారు సమసమాజం కోసం మంచి ప్రభుత్వాలు ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, సమన్యాయం. ఇంక నేను వాళ్ళు తీస్తున్నారండి, నేను వ్యతిరేకిస్తానండి. వాళ్ళకి నచ్చింది అనుకోండి, వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళు చూపించిన ఇప్పుడు వైసీపీ జగన్ గారు వచ్చి మీరు పలానా వాళ్ళతో సినిమా చేయండి, పలానా వాళ్ళతో సినిమా చేయొద్దు అని చెప్పేసి అది చేయరు. బిజినెస్సే, తమ్ముడే పేకాట అన్నట్టు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మాకు నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్తాను, మీకు నచ్చితే నచ్చిందని చెప్తారు. ముందు ఒక సినిమా చేశాడు కదండి, అదేం సినిమా, ఏం రెడ్డి ముందు రిలీజ్ అయింది కదా పాండమిక్, సైరా నరసింహారెడ్డి. ఆయన ఎప్పుడు జగన్ గారికి కానీ లేకపోతే జగన్ గారి అభిప్రాయాలకు కానీ ఆయన వ్యతిరేకంగా లేడు. నేను వ్యతిరేకంగా ఉన్నాను పర్సనల్గా, మీకు అర్థమైందా? చిరంజీవి వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుడుగా ఉన్నప్పటికీ నాకు జరిగిన అన్యాయాల గురించి నాకు పర్సనల్గా చిరంజీవి నచ్చడు, నేను సపోర్ట్ చేయను. అబ్బో ఇంకా ఆయన గురించి మాట్లాడితే ఇంక నాకు 10-15 పాయింట్లు వస్తాయండి, సిగ్గులేను.